అంటుంది ఎవరు మంచుకుంటే వాళ్ళ దగ్గరికి పోతారట పండ్ల మనుషుల పండ్లు మంచుకున్న దగ్గరికి మనుషులు మంచుకున్న దగ్గరికి ఏమన్నావు అర్థమైందండి చెప్పు నవ్వకు నవ్వకు ఎవరు పనులు మంచుకుంటే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కుంటారు అంటుంది ఒకప్పుడు నేను కూడా మంచుకుంటాను నేను కూడా ఒకప్పుడు మన నర్సయ్య నేను మంచి మంచి చీర కట్టుకున్నప్పుడు నాను నక్లెస్ మంచుకున్నప్పుడు నేను కూడా మంచుకున్నా మరి ఇప్పుడు ఏమైంది నీ ముఖానికి ఇక నా మగవాడు వారి టిఫిన్ వారి దినాలు కాదు వారి ముందాలు దెబ్బ తాగడానికి బానిస అయింది ఇక వారి కొట్టుకోమని ఎత్తిపోయా తాగ రావాలి ఎవరు వచ్చిర్రే పాపమ్మ ఎవరు వచ్చిర్రు ఎవరు నేను నా పేరు రేణుకా ఎల్లమ్మ అంటారు ఎల్లవ తల్లి కుతుండు నేను కూర్చోడానికి రాలేదు ఏమంటావా నువ్వు పళ్ళు తీసుకుంటావా వాళ్ళు తీసుకుంటావా పనులు ఏం చేసుకోవాలి నేను పొందదే పెట్టుకోవాలి నాకే ఉండడానికి చోటు తిప్పలేదు రేట్ తీస్తే పండుగ ఎంతనే ఈ పండుగ ఎంత ఏమంటుంది అక్క నీ పనులకి ఎంత నా పనులకి ఎంత అంటుంది ఏంటి ఎవరు కాదు పెద్ద అయ్యో నీ మొగంటి పెద్దది నీ పెద్ద ఇంత ఉన్నాయి మాడి పనులు అందుకనే నువ్వు నా అడగట్టు లాగమంటే రేట్ పెంచిపోతుంది ఇది నాదే అడ్డ ఈ అడ్డ నాది నడుస్తుంది నా గుణం లాగే వాళ్ళ ఏర్పాటు ఇక్కడ మీ లొల్లి ఎక్కడ ఉంచుకొని నన్ను ఏర్పాటు చేస్తారు నా పేరు రేణుకా ఎల్లమ్మ అంటుంది ఎంతసేపు నిలబడాలి చిన్న బిడ్డవు ఎల్లవా బిడ్డ ఎందుకు వచ్చావు నేను కూర్చోడానికి రాలేదు అయితే నా కొడుకు పెట్టిన బాధలకు వేయగలేక 63 గడియలను దాచి పెడతారు కావచ్చు మీ దగ్గరికి వచ్చిన పేరు నా కొడుకు పేరు పరశురాముడు తెలుగు మళ్ళీ గబ్బ నీ పనులన్నీ కలిగినాయి పేరు చెప్పగానే గబ్బ అక్క వచ్చింది ఎందుకు వచ్చింది అడిగే ఎల్లవ్వా కొట్టలి ఎల్లవారా
ఉన్నావా అంటే అంటున్నావే చెట్టు అంత మోగని ఎదురుగా పెట్టుకుని ఎక్కడికి పోతావని ఎవరు రుబ్బుకు నువ్వు తెల్లారితే కథ బంధు రుబ్బు పోయి రుబ్బల తల్లి ఎట్టుకలు ఏమి అట్లే మాట్లాడి నేను ఏం చేయను అది చేసే వరిగితే అన్ని ఎంటకలు వరిగినాక పోడ పువ్వలెక్క పోడ పోడెత్తుంటే పెద్ద వెనక మంద చూడు మంద అంటే మంద కాదు ఇంత నాదే మంద ఇవన్నీ నాయ మంద ఇవన్నీ ఇచ్చిన పొడేలావా అన్నారు చిన్న పొడేలావు ఇవన్నీ ముసలి కోరు ఇవన్నీ పక్క కోర్లు మళ్ళీ ఎవరు వస్తున్నారు వాళ్ళే ఏం కావాలి గొర్రె కావన్నా మేక కావన్నా శుక్రవారం దేవుడికి ఎట్టుకుంటారా మైసమ్మకి వేసుకుంటారా పోషమ్మకి వేసుకుంటారా ఏం కావాలి బిడ్డ ఏం కావాలి నేను గొర్రెలకు మేకలకు రాలేదు మరి ఎందుకు వచ్చినావు చున్నుగలు కావన్నా పాలు కావన్నా పెరుగు కావన్నా ఏం కావాలి బిడ్డ నా కొడుకు పెట్టిన బాధలకు వేయలేక మీ దగ్గర మీ ఇంటికాడ నుంచి ఆకుంటా వచ్చిన నా పేరు రేణుకా ఎల్లమ్మ నా కొడుకు పేరు బలపరశరావు లోకల్ పండ ఇంత దొడ్డు ఆంధ్ర నీకెవరికైనా అయితే మీ ఇంట్లో చోటిస్తారు కావచ్చు నన్ను దాచుకుంటారు కావచ్చు నా కొడుకు ఇట్లా తిరుక్కుంటా అత్తడు అత్తే లేడని చెప్పాలి మీరు అంతే జాగా మీ ఇంట్లో దాచిపెట్టి లేడని చెప్పాలి అంతే జాగనా తల్లి ఎల్లమ్మా ఓ తల్లి ఎల్లమ్మారు జాగ కోసం నా ఇంటికి వచ్చినావు కాబట్టి నా ఇంటి లోపల జాగ ఎక్కడ ఉన్నది గొర్రెమో మా ఇంట్లో ఉన్నాయి ఈయన గొర్రెమో మా ఇంట్లో ఉన్నాయి ఈయన గొర్రెమో మా ఇంట్లో ఉన్నాయి ఎల్లవ్వా నా ఇంట్లో జాగ ఎక్కడ ఉన్నది ఈయన గొర్రెలున్నాయి ఆవులు ఉన్నాయి గోవులు ఉన్నాయి మొత్తం కొద్దలే మా ఇంట్లో ఉంటాయి కూర ఉంటది మా ఇంట్లో కూర అట్లా బూరే ఉంటది అందుకునే కుండలల్లో బూరే ఉంటది మా ఇంట్లో చల్లగా వర్ధిల్లు ఎప్పటికీ
మొత్తా అటువంటి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు నేనుంటా ఎల్లమ్మలే నీళ్ళు వేసుకుంటావో అని ఆనాడు రేణుక ఎల్లమ్మ దీవించింది వనార్తి పెట్టి ఇప్పుడు మేము ఎవరి వాడల్లో పోవాలా అని అటువంటి నా తల్లుల అటువంటి సాకలి వాడల్లోనే పోతున్నా అని వెళ్ళిపోతున్నా అని తల్లిపోతున్నా అని బట్టలు 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 పట్టుకొచ్చిన నీ తలపాల వల్ల ఉతుకురా విత్తునుండా బట్టలు కాదు ఫస్ట్ అన్నం అడకొచ్చిన అన్నం పట్టుకొచ్చిన అన్నం పెట్టు ఇగో 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 ఇక రొట్టెలు తెచ్చినావు అన్నం తెచ్చినావు ఇగో ఈ రొట్టెలేమో ఇప్పుడు అన్నమేమో రేపు పొద్దుగంతా ఖరాబ్ అవుతుంది కూర్చొని వచ్చి అన్నం తెచ్చినావు రొట్టెలు తెచ్చినావు ఈ రొట్టెలు తిన్నావు అనుకో అన్నం తెల్లారితే పాసిపోతుంది ముందుగా అన్నం తిన్న తర్వాత రొట్టెలు ఈ అన్నం తిందాం ఈ రొట్టెలు తిందాం ఆ ఇంటి కూడా పందిరి ఉంది పందిరికి ఈ రొట్టెలు కాడు కట్టి ఆరబెట్టుకుందాం అవి చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు ఉంటాయి ఆ రొట్టెలు అక్కడ ఆరబెట్టు అన్నం నేను తింటా అన్నం తిను అన్నం తిన్నాక బట్టలు ఉతకాలి నువ్వే బట్టలు నువ్వే ఉతకాలి నీ తలపాల ఎవడి నువ్వే ఉతకాలి అదే లవణ్య నువ్వే ఉతకాలరా అప్పుడప్పుడు ప్రేమ పిలుచుకుంటున్నాయి నువ్వేమో బట్టలు ఉతుకు నీ మొగడేమో ఇస్తూ పెట్ట ఇత్తిరి కొడతాడు బట్టలు అన్నం తిను కాదే అన్ని బట్టలు తీసుకొచ్చినాక అక్కడ కాబట్లు అటే వారేసినా అది పిండిని పిండని ఇగో పిండిన ముళ్ళు ఒకటి ఉన్నది పిండిన ముళ్ళు ఒకటి ఉన్నది పిండని ఒకటి పిండిని ఒకటి అవి కలపద్దు 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 సరే పిండని మళ్ళీ తీసుకుపోయి పిండిక రాపో ఈ పిండిని నేను ఇత్తిరి కొడతా ఇత్తిరి కొట్టు కొడతా ఇప్పుడు కాదు అప్పుడు కాదు లగ్గం పోల్ల మొదలైంది దీని ఈ పోలు పోసుకొని లగ్గం చేసుకోగా పోల్ల మొదలైన వెళ్ళి పొడుగు తగ్గితే పాడు పడుతుంది బాగా నేను నువ్వు ఎన్ని తిట్టా ఎందుకు పడతా అనుకున్నా బొమ్మ చూస్తే మంచిగా ఉంది దీన్ని ఏమన్నా అంటే ఏమన్నా పట్టుకొని పోతుంది అనుకోని నువ్వు ఎక్కువ అనుకుంటుంటున్నా బొమ్మ ఎవరికి పడేదాన్ని ఎవరికి పడదాన్ని నర్సయ్యకి పడదాన్ని వశాంతమ్మ మొహన్కి పడదాన్ని నేను నర్సయ్యని వేసుకుంటా ఆయన్ని వేసుకొని నేను వేసుకొని అంటే నాకు గీ లచ్చ ఆడబిడ్డని అవుతుంది ఆడబిడ్డని ఆ లచ్చ ఆడబిడ్డని ఆడబిడ్డ నేను ఈయన్ని వేసుకోను నేను లచ్చ నర్సయ్యని చేసుకుంటా అంటే ఏమన్నది పిల్ల నర్సయ్య కంటే నువ్వు 3 రోజులు పెద్ద ఆయన నీకంటే 3 రోజులు చిన్న ఆయనకు నీకు ఇక కలది ఈ పొట్టడైతే మంచిగా కలుతాడని నీకు దారి వస్తుంది అలచ్చు ఎత్తులో కర్మ కలిపించి మన ఇద్దరిని అత్తడు నా ఇంటికి ఆయన అన్నరికి ఆయన అనుకున్నారు సార్ ఇల్లు మనది కాదు శాంతం వల్లది కాదు ఇల్లు గుర్తిరుగుంటా ఆయన బట్టలు నువ్వు వెళ్ళి పట్టుకొచ్చినవే అది మన ఇల్లా ఆ ఇల్లు మళ్ళీ శాంతం అది శాంతం అప్పుడప్పుడు పోతా నేను రోజు పోతా బట్టలకు అవును అది మన ఇల్లు కాదు ఎందుకు వచ్చినావు అయితే నా కొడుకు పెట్టిన బాధలకు ఏగలేక మీ ఇంట్లో సోటిస్తారు కావచ్చు నన్ను దాచిపెడతారు కావచ్చు నీ దగ్గరికి వచ్చినావు నా కొడుకు పరశురాముడు ఏమట్టి మీ దగ్గరికి వచ్చిన ఎవరిని కొడుకోవాడు పరశురాముడు కొడుకు పరశురాముడు అనగానే ఇస్తరిపెట్ల ఉన్న బొగ్గులు వై లచ్చమ్మ మీద పడుతుంది సింగులు ఏమైంది లచ్చమ్మ బాబా ఎలాగా నీకు దండం పెడతా నీ కొడుకు ముచ్చడి ఎక్కడ నీ కొడుకు పడితే మా ఇంట్లో దాక్కోవడానికి వస్తున్నావా మా ఇంట్లో జాయ్ ఎక్కడిది ఆ మైల ముళ్ళు అక్కడనే ఉంది ఆ ముళ్ళు ఎక్కడనే ఉంది ఉతికిన బట్టలు అన్నే ఉన్నాయి ఉతికిన బట్టలు ఇన్నే ఉన్నాయి ఊళ్ళో ఉన్న బట్టలు మొత్తం మా ఇంట్లో ఉండే సోపు మొత్తం మా ఇంట్లో ఉండవా మా ఇంట్లో చోట ఎక్కడ ఉందావా అట్టి ఎట్లా కొడతాను అని సాగలేస్తాం జోలు పెట్టిన వెళ్ళిపో అమ్మ వెళ్ళిపోయి మొత్తం జీవనాలు పెట్టావా ఎప్పుడు